ఆమె యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. వాళ్ళిద్దరి కాంపిటీషన్లో చాలా అంటే చాలా కుదిరింది, చాలా బాగా కుదిరింది. రెస్టారెంట్ కాదు, ఇప్పుడు హాస్పిటల్ పోతే డాక్టర్ ఇస్తాడు, హాస్పిటల్ పోతే డాక్టర్ ఇస్తాడు మందు. ఈ సినిమా చూస్తే మీరు పక్కా అవుతారు సింధు. తర్వాత మనం అంతా కలిసి చేద్దాం బిందు. వెంకటేశ్వర ఆశపడకు, సినిమా మాత్రం బ్లాక్ వస్తారు ఇక్కడ. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్. డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్. ఈ సినిమా చూసిన తర్వాత నేను కీర్తి శెట్టికి అయ్యాను. సూపర్. తను హీరోయిన్ ప్రపోజ్ చేయడానికి పోతే అదేమో వేరే వాడు ఫియాన్సీ అంటది. ఆ సీన్ చూడంగానే చాలా చిరాకు వచ్చేసింది. అమ్మ ఇదేం కర్మారా ఆయన, 300 రూపాయలు టికెట్ పెట్టుకొని వస్తే ఇలాంటి సీన్లు చూడడానికి వచ్చిందని అనిపించింది. మనమే చాలా బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. ఒక రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మనమే అంటే చాలా రోజుల తర్వాత మనం ఒక వెంకటేష్ సినిమా తీసుకోండి, ఒక ఫ్యామిలీ సినిమాలు అంటే చాలా ఇష్టపడి చూస్తాం మనం. అలాంటి సినిమాలు లేక చాలా రోజులే. మనమే అంటే ఒక కలిసి ఉందాంరా కానీ, ఒక జయం అనేదరే కానీ, అలాంటి సినిమాలు చాలా రోజుల తర్వాత మనం ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యే సినిమాలు ఏవి లేవు ఈ కాలంలో అయితే లేవు. ఇప్పుడు వచ్చిన సర్వానంద్ సినిమా మనమే టైటిల్ తోడు వచ్చిండు. ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే మనం చాలా అంటే చాలా బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోర్ లేకుండా. ఆమె యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. వాళ్ళిద్దరి కాంపిటీషన్లో చాలా కుదిరింది, చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం ఏం చెప్తాం, ఇచ్చి పడేసింది తమ్ముడు. రెస్టారెంట్ కాదు, ఇప్పుడు హాస్పిటల్ పోతే డాక్టర్ ఇస్తాడు, హాస్పిటల్ పోతే డాక్టర్ ఇస్తాడు మందు. ఈ సినిమా చూస్తే మీరు పక్కా అవుతారు సింధు. తర్వాత మనం అంతా కలిసి చేద్దాం బిందు. మనమే సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఈ సినిమా చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. సర్వానంద్ క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపేసింది, ఎక్కడ కూడా బోర్ లేకుండా. చాలా బాగుంది. వెంకటేశ్వర ఆశపడకు, సినిమా మాత్రం బ్లాక్ వస్తారు ఇక్కడ. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఎవడన్నా బాగాలేదంటే ఇచ్చి పడేస్తాం. నరుకుతా, అట్లా తప్ప మాట అనొద్దు. మా తమ్ముడు తెలియక మాట్లాడుతుండు. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా అంటే ఎవరన్నా అనుకున్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా. ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్. ఈ సినిమా చూసిన తర్వాత నేను కీర్తి శెట్టికి అయ్యాను. సూపర్. మనమే చూసి వచ్చినాం భయ్య, మనమే అనే సినిమా చూసి వచ్చిన. సినిమా ఏంటంటే సెంటిమెంటల్ పరంగా వర్కౌట్ అయింది, కానీ సెంటిమెంటల్ పరంగా ఓకే. మామూలుగా కామెడీ పరంగా కూడా కొంచెం రొటీన్ అనిపించింది. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది కూడా అంత అందించలేదు. ఇప్పుడు మామూలుగా ఒక రొటీన్ స్టోరీస్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే రొటీన్ స్టోరీస్ ఎట్లయితే వచ్చినాయో సేమ్ అదే రకంగా వచ్చినాయి. ఆఫ్టర్ నాకు శర్వానంద్ గారు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం చూసుకుంటే శర్వానంద్ గారు కానీ, కృతి శెట్టి గారు కానీ, యాక్టర్స్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇచ్చిన యాక్టింగ్ విషయంలో మనం వేలెత్తి చూపడానికి లేదు. కాకపోతే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంటల్ సీన్స్ ఉన్నా కూడా అంత ఏం ఎక్కలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ తులసి సినిమా ఉంది, అండ్ మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమా ఉంది, అండ్ నాని గారిది జెర్సీ సినిమా ఉంది. అందులో ఏ రకంగా వన్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతారో ఫీలింగు. ఇదేంటంటే గుండెల నుంచి తన్నుకొని వచ్చేటటువంటి ఫీలింగ్ అనేది లేదనమాట. ఒక బోరింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్లోనేమో హీరోయిన్ అయింది, మామూలుగా ఇతను హీరోయిన్ ప్రపోజ్ చేయడానికి పోతే అదేమో వేరే వాడు ఫియాన్సీ అంటది. ఆ సీన్ చూడంగానే చాలా చిరాకు వచ్చేసింది. అమ్మ ఇదేం కర్మారా ఆయన, 300 రూపాయలు టికెట్ పెట్టుకొని వస్తే ఇలాంటి సీన్లు చూడడానికి వచ్చిందని అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లోనేమో వాడు ఫియాన్సీ కింద వాడు ఎంట్రీ అవుతాడు. వాడు ఎంట్రీ అయిన తర్వాతనేమో వాడికి ఈ హీరో అసలు ఎందుకున్నాడు, అసలు మూవీ అంటే దేనికోసం చూస్తాము, హీరో హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో కెమిస్ట్రీ బాండింగ్ కోసం చూస్తాం. మధ్యలో ఎవడో గాలిగాడు వచ్చి ఎంటర్ అయిపోతాడు, వాడికి వీడికి మధ్యలో వీడేదో మామూలుగా నక్కతో కదొక్కినట్టు గుంటకాడ నక్కలాగా మూలకుంటాడు. అది నాకేందో చిరాకు అనిపించింది చూసినంతసేపు. అరే ఇదేందబ్బా, అసలు
ఇలాంటి సినిమా ఏంది, మరి ఇంత డిఫరెంట్ ఏంది, మరి ఈ రేంజ్లో తెచ్చిండి ఏంది. కామెడీ అంటే భయ కొన్ని సీన్లలో కామెడీ ఉంది, నవ్వుకున్నాం కానీ స్టోరీ పరంగా చూసుకుంటే అంటే ఎంత కామెడీ ఉన్నా ఎంత నవ్వుకున్నా కానీ దానికి తగ్గ స్టోరీ ఉండాలి, దానికి తగ్గ కంటెంట్ ఉండాలన్న. ఏంటంటే ఇప్పుడు స్టోరీ లేకుండా కంటెంట్ లేకుండా ఏంటంటే ఓన్లీ జస్ట్ ఏదో పబ్లిక్ని నవ్వి చేసేసినాం కదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అని అనుకుంటే అది భ్రమ. అది ఇప్పుడున్న జనరేషన్లో రిచ్గానా అంటే రిచ్గానే తీసినారు, స్టోరీ మాత్రం రిచ్గా లేదు. స్టోరీ మాత్రం మొత్తం పూరు. ఏంటంటే తీసిన లొకేషన్స్ కానీ గ్లామర్ పరంగా కానీ వేసిన బట్టలు కాస్ట్యూమ్లు కానీ మాట్లాడే మాటలు కానీ అన్నీ హైలైటే. కానీ ఏంటంటే స్టోరీ పరంగా చూసుకుంటే వీక్. అంటే ఎలాంటి కాన్సెప్ట్ ఉండాలి సినిమా అంటే ఎలాంటి కాన్సెప్ట్ ఉండాలంటే భయ ఇప్పుడు ఒక సీన్ తీస్తే ఎమోషనల్ గుండెలు ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఇది ఏంటంటే ఆ రేంజ్లో లేదనమాట. 2 సీన్లలో కొంచెం ఎమోషన్ అనిపించింది కానీ అది మైండ్ వరకు వెళ్ళి ఏంటంటే మళ్ళీ వంతెనకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే సాంగ్స్ పరంగా చూసుకుంటే కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఓకే కానీ కాకపోతే దానికి అందించిన బ్యాక్గ్రౌండ్ సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా అందించలేదు. రొమాన్స్ అని అంటే రొమాన్స్ కూడా ఏం పెద్దగా లేదు భయ్య. అది ఏంటంటే మామూలుగా హీరోయిన్ని చూస్తూ ఉంటాడు, మీదికెళ్ళి నిచ్చెల మీదికెళ్ళి కింద పడతాడు అంతే, అంతకుమించి పెద్ద ట్విస్ట్ ఏముంది ఆడ. చిన్న బాబు క్యారెక్టర్ పరంగా అంతా బాగానే ఉంది కానీ అదొక బాబు గురించే ఒక ఎమోషనల్ సీన్ ఉంది కానీ అది ఏంటంటే గుండెల్ని పిండేసే విధంగా ఉండాలి కానీ ఏంటంటే ఓన్లీ జస్ట్ ఏంటంటే ఇట్లా టచ్ అయిపోయి అట్లా పక్కకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అంతే.